నమస్తే, వెల్కమ్ టు ఏటీ పల్స్. ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్న వాళ్ళు ముగ్గురు మహిళల గురించి. ఎందరో మహిళలు ఉన్నారు అనుకుంటారు మీరు. కోట్లాది మంది మహిళలు ఉన్నా ముగ్గురు గురించి ఏంటి చూపించడం అని అనుకుంటారు కదా. వీళ్ళు అత్యంత సామాన్యులు. ఇవాళ బీజేపీ వీళ్లకు స్థానాలు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హతలు వీళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. అత్యంత సామాన్యులు వీళ్ళు ముగ్గురు కూడా శ్రామిక జీవితం, కార్మిక జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు. ఏమైంది మొన్న పార్లమెంట్లో ప్రవేశపెడితే బిల్లు, స్టాలిన్, కాంగ్రెస్ రాహుల్, మమతా బెనర్జీ, కాంగ్రెస్లో మన తెలంగాణ కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి, అందులో గ్రూపు, అందులో ఒక కమ్యూనిటీగా ఉన్నారు కదా వాళ్ళంతా. కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలు, చిన్న చితక పార్టీలన్నీ కలిపి ఒకటి అయింది కదా. దాంట్లో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకించారు. ఇవాళ అక్కడ స్టాలిన్ని మొదలుపెట్టారు, అక్కడ మహిళలు గెలిచారు. తమిళనాడులో స్టాలిన్నే మొదలుపెట్టారు, మమతా బెనర్జీని అయితే పాతాళానికి నూకిరు. ఒక సామాన్యమైన మహిళలకు బీజేపీ ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం వల్ల విజయాన్ని సాధించారు వీళ్ళు. తెల్లాపూర్ రాజపప్పు ఇంపీరియల్, ఇది అంటే ఏ స్థాయి దాకా ఉంది మహిళా లోకం. నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేదా ఎప్పుడో ఆరుద్ర గారు అన్నారు, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఒక మహిళ ఒంటింటి నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్నది. ఆ స్థాయి దాకా కుటుంబాలను నడపడమే కాదు, దేశ పగ్గాలు మాకు ఇస్తే దేశాన్ని కూడా నడిపిస్తామనే స్థితికి మహిళా లోకం వెళ్ళింది. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళను అనగదొక్కుడు. బీజేపీ లాంటి ప్రభుత్వాలు, పార్టీలు మహిళలకు అవకాశాలు ఇచ్చి మీరు బిల్లును రిజెక్ట్ చేసిండ్రు. మేము ఇస్తున్నాం మహిళలకు, స్వశక్తితో వాళ్ళ ప్రతిభను నిరూపిస్తున్నారు అని చూపిస్తున్నారు. కాదా? ఇది సరిపోదా మనకు? ఎంత అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇవి మహిళా లోకానికి. మిగతా పార్టీలు ఎన్ని ఇస్తున్నాయి మహిళలకు, ఎంతవరకు ఛాన్సులు ఇస్తున్నాయి ఒక్కసారి గ్రహించండి. ఎంతవరకు మహిళలకు ఛాన్సులు ఇస్తున్నారు. ఈ ముగ్గురు మహిళల గురించి ఆదర్శంగా తీసుకోవాలి పార్టీలన్నీ కూడా. పూర్వకాలంలో ఒక మహిళ ఇంటి వరకే పరిమితం, ఇప్పుడు అలా కాదు. ఆమె శక్తి సామర్థ్యాలు కుటుంబానికే కాదు, ప్రజలకు, దేశ ప్రజలకు ఉపయోగపడాలి. మన రాష్ట్రపతి ముర్ము, ఆమె ఎక్కడ జీవించింది, ఎన్ని కష్టాలు పడ్డది. ఆమెను గుర్తించి రాష్ట్రపతిని చేసిన ఒక మహిళను. ఇంతకుముందు కూడా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఆమెను చేసినాం. స్పీకర్ను చేసినాం. మహిళా శక్తి. ఇప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. కంటిన్యూగా వస్తున్నది బీజేపీ గవర్నమెంట్ 15 ఏళ్లలో. ఆమెనే. ఎంత అద్భుతమైనటువంటి, సరే వడ్డన్లు అంటవా, అది సహజం. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్సులు వేయడం, తగ్గించడం అనేది ప్రభుత్వ విధానం. కానీ అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నది ఎవరు? ఒక మహిళ. కొన్ని రాష్ట్రాలలో, మంత్రివర్గాలలో మహిళలకే స్థానం లేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, పార్టీలు. నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనటువంటి మంత్రి పదవులు లేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వాలంటే పార్టీ వ్యవస్థనే కదా. అటువంటి వాళ్ళు ఏం చెప్తారు మహిళల గురించి? మహిళల ఉన్నత వాళ్లే అవకాశాలు ఇవ్వనప్పుడు మహిళల కోసం చెప్పే అర్హత వాళ్ళకు ఉందా? లేదు. కాబట్టి ప్రేక్షకులారా, ప్రభుత్వాలు, పార్టీలు గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు ప్రాధాన్యత ఇస్తే వాళ్ళ శక్తి సామర్థ్యాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏమంటారు ప్రేక్షకులారా? నా మాటతో మీరు ఆమోదిస్తారా?
మహిళలకు ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తే వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూపిస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఎక్కడ ఎంత ప్రతిభ, ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు యుద్ధాలు చేశారు. శత్రు మూకలను భయపెట్టించారు, శత్రు వర్గాలు పరారయ్యే స్థితికి తీసుకొచ్చారు. అది మహిళా శక్తి. అందుకే నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. దయచేసి ఈ మహిళలు సామాన్యమైన మహిళలు కాదు, అసామాన్యమైనటువంటి మహిళలు, ప్రజలతో మమేకమైనటువంటి మహిళలు. ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచారు, రేపు మినిస్టర్లు అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మహిళల గురించి మీరు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.